బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ మామూలుగా వస్తుంటాం కదా, ఇప్పుడు స్పెషల్ ఈసారి. ఏం చూసినారు వచ్చి? అన్నీ చూసాము, మొత్తం టోటల్గా ఉన్నవన్నీ చూసాము, అన్నీ కవర్ చేసాము. పప్పట్ షో ఉంది, అది చూసాము, అన్నీ బాగున్నాయి. లోపల భరతనాట్యం అది కూడా బాగుంది, అవన్నీ అది కూడా బాగుంది. భరతనాట్యం కూడా బాగుంది. ఎక్కడ నుంచి వచ్చినారు? మేము ఇక్కడ లోకలే ఇక్కడ లోకలే ఉంటాము. మెయిన్ డ్రెస్సులు, బ్లాంకెట్స్, హోమ్ అప్లయన్స్ ఏముంటాయి అవన్నీ చూసాము. ముందు అవి బాగున్నాయి, మాకు అవి నచ్చాయి. నెక్స్ట్ పప్పెట్ షో అవి వెళ్ళలేదు కానీ చూసాము. కేవలం సంక్రాంతికి మాత్రమే కనిపించే గంగిరెద్దులు విన్యాసాలు అవి చూసాం. కానీ నార్మల్ డేస్లో కూడా కొన్ని ఉంటాయి. మా ఆఫీస్ పక్కనే కాబట్టి అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాను. న్యూ ఇయర్ కూడా వచ్చాను, అప్పుడు కూడా ఉన్నాయి ఇవన్నీ. ఎవ్రీ సంక్రాంతికి చూస్తూ ఉంటాము. మాది రాజమండ్రి అండి. నేను ఇక్కడికి వచ్చేసాను, ఇక్కడే ఉంటున్నాను ఒక సంవత్సరం నుంచి. ఇది ఇదే ఫస్ట్ టైం నేను చూడటం, శిల్పారామం చూడటం ఫస్ట్ టైం. చాలా బాగుంది, అంతా అన్నీ చూశాను, మొత్తం A to Z కవర్ చేశాను. 3 hours అయింది మేము వచ్చి. 3 hours అన్నీ చూసేసాను. చాలా బాగుంది. సంక్రాంతి ఏపీలో జరుగుతుంది, కానీ ఇట్లా అన్ని చోట్లగా ఇట్లా ఉన్నది ఏం లేదు, ఎక్కడ లేదు. విజయవాడలో ఎక్కడ ఒక చోట ఉంది కానీ ఇంకెక్కడ లేదు. చాలా బాగుంది ఇక్కడ. అన్ని పోషకాలు, పిల్లలకి ఎక్విప్మెంట్ బాగున్నది. అంతా పాత పురాతన చరిత్ర అసలు ఎట్లా ఉంది ఏంటి, సంఘం కొండలు కుమ్మరి ఎట్లా చేస్తాడు పనులు, ఇటువంటి బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కుమ్మరి పని అంటే ఏంటి అవేం తెలియవు కదా. అలాంటి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అవేంటి అనేది పేరెంట్స్ చెప్పడానికి ఆ బొమ్మలు అవన్నీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలకి బాగుంటుంది. శిల్పారామం ఏంటంటే కొంచెం సంక్రాంతికి మేము ప్రతిసారి భీమవరం వెళ్తాం. ఇక్కడికి వచ్చే పిల్లలు పెద్దగా అయ్యారు, పిల్లలకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అంటే సంక్రాంతికి స్పెషల్ ఏంటంటే కొంచెం మన తెలంగాణలో చేసుకోలేము కదా, ఆంధ్రాకి వెళ్ళినప్పుడు ఈ సంక్రాంతి స్పెషల్ అంటే పిల్లలకు చూపించడానికి కోడి పందాలు ఒకటి తక్కువ, అన్నీ ఉన్నాయి ఇక్కడ. పిల్లలకు చూపించడం అంటే అవి కొంచెం సంక్రాంతి స్పెషల్ అనేది ఏంటంటే మనకు అవి చెప్పడానికి రావడానికి లేదు, కానీ పిల్లలకు చూపిస్తే ఏంటంటే ప్రతిసారి మేము విజయవాడ అక్కడ వెళ్తాము. ఇక్కడికి రావడం ఏంటంటే శిల్పారామం చూపిద్దామని చెప్పేసి ప్రతి ఇయర్ పిల్లలకు చూపించడానికి ఇక్కడికి వస్తామండి. ఆ గంగిరెద్దులు A to Z మొత్తం సంక్రాంతి స్పెషల్ ఇక్కడికి. లేదండి, మాది బేసికల్గా తెలంగాణ. సో పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందనేది బాగా చూపించడానికి ఇక్కడికి వస్తూ ఉంటాం. మేము ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. అంటే పిల్లలకి ఇప్పుడు కుల వృత్తులు కానీ ఏంటి ఎవరెవరు ఏం చేస్తారనేది ఇప్పుడు వాళ్ళకి తెలియదు, అన్నీ రెడీమేడ్ అయిపోతున్నాయి. ప్రతిదీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని పల్లెటూరులో ఎలా ఉంటుంది, ఇలా ఇది చేస్తారని చెప్పడానికి అన్నట్టుగా తీసుకొచ్చాము. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. శిల్పారామం చాలా అద్భుతంగా ఉన్నది. ప్రతి సంవత్సరం ఒకసారి మేము కంపల్సరీ వస్తున్నాం ఇక్కడికి. నాటకాలు, తోలు బొమ్మల ఆటలు, గంగిరెద్దులు, తప్పితే మన షాపింగు, పిల్లలు వాళ్ళందరూ ఆనందంగా ప్రతి సంవత్సరం అంటే ఇక్కడ ఒక్కొక్కసారి 2 నెలలకు ఒక్కొక్కసారి వస్తుంటాం. చాలా ఆనందంగా ఉంటుంది. భరతనాట్యం చాలా బాగున్నది. ఇందులో తోలు బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. సేమ్ వెనకట మన కుమ్మరి వాళ్ళు చేసే కుండలు చేసినట్టుగా, కంచరోళ్ళు కంచలు చేసినట్టుగా, అవసరోళ్ళు చెక్కినట్టుగా, వడ్రంగి వాళ్ళు చేసినట్టుగా అన్నీ చాలా ఒకటొకటి చాలా అద్భుతంగా ఉన్నాయి.